కురువులకు న్యాయం చేసిన వైసీపీ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు తాము కృషి చేస్తామని కురువ జేఏసీ నాయకులు కర్నూలులో తెలిపారు. కర్నూలు జిల్లాలో అధికంగా ఉన్న కురువలకు వైసీపీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించకపోవడంతో వారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కురువలను చైతన్యం చేసి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తాము ప్రచారం చేస్తామని కురువ జేఏసీ నాయకులు రవికుమార్ తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కురవలకు కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని, లేని పక్షంలో తమ సత్తా చూపిస్తామని తెలిపారు. నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కురువల్ని మరొకసారి రాయలసీమ ప్రాంతంలో అధికంగా ఉండేటువంటి కురువలను కర్నూలు జిల్లాలో తీవ్రంగా మోసం చేస్తారు. ఈరోజు కర్నూలు జిల్లాలో 6 లక్షల పైచిలుకు ఓటు బ్యాంకు వెళ్ళినటువంటి కురువలకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయినారని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని మా సామాజిక వర్గానికి గ్రామాన తిరిగి మరి తెలియజేయడానికి కూడా వాళ్ళని చైతన్యపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దండి అని చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కురువల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి జిల్లాలో 6 లక్షల ఓటు బ్యాంకు వెళ్ళినటువంటి కురువలకు ఎందుకు మీరు టికెట్లు కేటాయించలేకపోయినారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నియోజకవర్గాల వారీగా తీసుకుంటే కూడా 14 నియోజకవర్గాల్లో కూడా మరి పత్తికొండలో అయితే 70,000 కురువ సామాజిక వర్గం ఓట్లు, ఆలూరులో 65,000, ఎమ్మిగనూరు, ఆదవన్లో 45,000, 55,000, మరి కోడుమూరులో 35,000. ఈ రకంగా మరి నంద్యాల జిల్లాలో తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 25,000 నుంచి 40,000 వరకు ఓటు బ్యాంకు కలిగినటువంటి కురువల్ని ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యానికి గురి చేసినారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.